మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ స్థలం వివాదాస్పదమవుతుంది. కాలుష్యకారక ఇథనాల్ పరిశ్రమ సమీపంలో స్కూల్ కట్టకూడదంటూ స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్వగ్రామం కావడంతోనే 2500 మంది విద్యార్థుల భవిష్యత్తు పట్టించుకోకుండా మొండిగా ముందుకెళ్తున్నారని మండిపడుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామ శివారులోని ఎర్రగుట్ట వద్ద సర్వే నెంబర్ 263లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2024 అక్టోబర్ 11న ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే తన స్వగ్రామంలోనే స్కూల్ నిర్మిస్తుండగా ఇటీవలే పనులు ప్రారంభమయ్యాయి. అయితే శంకుస్థాపన చేసిన రోజు నుండే స్థలం వివాదాస్పదమవుతోంది. నియోజకవర్గానికి చివరి గ్రామం కావడం, అక్కడికి రవాణా సదుపాయం లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడతారనే వాదన తెరమీదకొచ్చింది. కానీ ఎమ్మెల్యే స్థలాన్ని మార్చేది లేదని మొండిపట్టుతో ముందుకెళ్తున్నారు. దమగ్నాపూర్ గ్రామానికి కూతవేటు దూరంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఉందని, అక్కడ స్కూల్ నిర్మాణం చేపడితే 2500 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇథనాల్ కంపెనీ నుండి వెలువడే కాలుష్యంతో ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ స్కూల్ వద్దని స్పష్టం చేస్తోంది. ఎమ్మెల్యే స్వగ్రామం కోసం విద్యార్థుల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును పణంగా పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ వాదనను పరిగణలోకి తీసుకోకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న వారిపై కక్ష సాధింపునకు దిగుతున్నాడు. బీఆర్ఎస్ నాయకుడు సంతోష్ రెడ్డిపై పాత కేసులు తీసి జైలుకు పంపి ప్రజల అభిప్రాయం బయటికి రాకుండా అణచివేసే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ విమర్శించింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఇప్పటికీ కూడా ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నాడు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో నేను గత 2024 ప్రారంభోత్సవం చేసిన కాడ నుంచి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అక్కడ వద్దు, ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ వలన ఇబ్బందులు గురవుతాయని చెప్పేసి పలు సందర్భాల్లో నిరసనలు మరియు దాని తర్వాత సంబంధించిన వాల్ పోస్టర్సు, కరపత్రాలతో కూడా సీసీ కుంట ప్రజానికానికి కూడా తెలియజేసుకుంటూ ఆ రోజు ప్రజాప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కానీ ఆ రోజు మేము ప్రజాప్రాయ సేకరణ చేస్తుంటే స్థానికంగా ఉండేటువంటి దేవరకద్ర ఎమ్మెల్యే గారు, మరి నేను ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ యజమాన్యం దగ్గర మాట్లాడినా, పర్యావరణ శాఖ అధికారులతో మాట్లాడినా, వాతావరణ శాఖ అధికారులతో కూడా నేను మాట్లాడినా, వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఏమైనా ఇబ్బందులు అయితే అక్కడ నుంచి మేము తీసేస్తామని చెప్పిన సందర్భం వాట్సాప్ వేదికగా, దాని తర్వాత మీడియాలో కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, తనను నిజంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వలన అక్కడ నిర్మిస్తే ఎటువంటి ఇబ్బందులు కలగవు అని చెప్పి మీరు అంటారు కాబట్టి సంబంధించిన అధికారులచే, ఆ కంపెనీ యాజమాన్యం మరియు సంబంధించిన అధికారులచే మరి ఎందుకోసం ఒక మీటింగ్ పెట్టేసి ప్రజలకందరికీ ఎందుకు వివరిస్తలేమని అడుగుతా ఉన్నా. ఇక్కడ కేవలం నీ మాట చెల్లించుకోవడానికి, నీ గ్రామం అభివృద్ధి చేసుకోవడానికి దాదాపు 2500 మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నియోజకవర్గ చివరి గ్రామం, రవాణా లేని చోట స్కూల్ ఎందుకని గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో గుర్తించి ప్రభుత్వ స్థలాల్లో నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లకుండా స్థల మార్పుపై పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు.